అమెరికాలో చదువుతున్న మన విద్యార్థులు గడువు అంటే 4 సంవత్సరాలు దాటితే ఇక అక్రమా, సక్రమా అనేది ఇప్పుడు ఒక చర్చ నడుస్తుంది. అది 4 సంవత్సరాలు దాటితే వాస్తవంగా అక్రమమే. అంటే వాళ్ళు ఇప్పుడు ఆ బిల్లు ఇంకా పెట్టలేదు. పెడుతున్నారు వాళ్ళు. అది ఇప్పటిదాకా ఏందంటే 4 సంవత్సరాలు దాటిన తర్వాత మళ్ళీ 6 సంవత్సరాలు చదవటానికి అదే కోర్స్‌ని ఇంకా కంప్లీట్ చేయలేదు. ఓ సబ్జెక్ట్ ఉందని చెప్పి. లేతే 6, 7, 8, 7 చదువుతా ఉంటారు అట్లాగే. ఇప్పటి నుంచి అట్లా కుదరదు. వాళ్ళు హోమ్ ల్యాండ్ సెక్యూరిటీస్ విభాగం వాళ్ళేందంటే ఒక ప్రతిపాదన పంపారు వైట్ హౌస్‌కి. ముందుగానే నిర్ణయించాలి. అసలు విద్యార్థి అమెరికాకి వచ్చేటప్పుడే ఇతను ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉంటాడు అనేది వాళ్ళు బ్లూంబర్గ్ పత్రిక అని వాళ్ళు అక్కడ ఉన్న పత్రిక ప్రచురించింది. వాళ్ళు 4 సంవత్సరాల వరకు వీళ్ళకి అనుమతిస్తారనేది ప్రచురించింది. వచ్చేటప్పుడే అమెరికా వచ్చేటప్పుడే ఈ 4 సంవత్సరాలు ఉంటాడు అమెరికాలో అనేది ఒక రాసుకొని సంతకాలు తీసుకొని దాని మీద వస్తారు. ఈ 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళు ఉండాలంటే పర్మిషన్ ముందుగానే అప్లై చేయాలి. అంటే మూడో సంవత్సరంలోనో, నాలుగో సంవత్సరంలోనో అప్లై చేయాలి. అట్లా చేయకపోతే ఇక వాళ్ళు అక్రమంగా ఉన్నట్టుగా నుంచి ఎన్నికిపోవాల్సొస్తది. అయితే దాదాపుగా పీహెచ్‌డీ ఏందంటే కొన్ని కొన్ని కోర్సులు పీహెచ్‌డీ గాని, పరిశోధన విభాగాలు గాని కొన్ని 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు అట్లా పడుతుంటాయి. వాళ్ళు నాలుగో సంవత్సరం ఉండంగాలనే ఆ కోర్స్‌కి అనుమతి తీసుకొని మేము ఇంకొక 2 సంవత్సరాలు చదువుతా అంటే వాళ్ళు దాదాపు మళ్ళీ ఆ కాగితాలన్నీ తీసుకొని పర్మిషన్ ఇస్తారంట వాళ్ళు. అది ఇప్పటికేందంటే వైట్ హౌస్ అయితే ఆమోదించింది ఈ బిల్లుని. అది అమల్లోకి రావాలంటే అధికారికంగా ప్రచురించాలి. అంటే ఫెడరల్ రిజిస్టర్ అని ఉంటుందక్కడ. దాంట్లో ఇంకా ప్రచురించలేదు. వాళ్ళు ఫెడరల్ రిజిస్టర్‌లో ప్రచురించిన తర్వాత 30-60 రోజుల్లోపు అది అమల్లోకొస్తది. అది అమల్లోకొచ్చిందంటే ఇంక అన్ని నిబంధనలు పాటించాల్సిందే వీళ్ళు. ఆ 4 ఏళ్ల తర్వాత ఉన్న ప్రాసెస్ చేయాల్సిందే. లేకపోతే ఇంటికి రావాలి. మన విద్యార్థులు ఇప్పటికే 3,30,000 మందున్నారు. అంటే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది మన భారతీయ విద్యార్థులే. మిగతా విదేశాల్లో కన్నా మన విద్యార్థులు ఎక్కువ మందున్నారు. వీళ్ళు నిబంధనలను చూసుకుంటా 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు కాకముందే మళ్ళీ పర్మిషన్ కోసం మళ్ళీ అప్లై చేసుకొని, మళ్ళీ వాళ్ళకి చెయ్యాలి. ఈ అది అది అంటే అది అక్రమం అంటే పర్మిషన్ తీసుకుంటే అక్రమం ఏమి ఉండదు. లేకపోతే అక్రమం కిందే వస్తది. ఓకే.